హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా మనందరికి ఇష్టమైన క్రికెట్ లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచెస్ కి రిటైర్ అయ్యారు. వాళ్ళిద్దరూ రిటైర్ అవుతారని మనం ఎవరూ ఊహించలేదు. అయితే ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో ఇండియాకి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అన్న దాని మీద బాగా డిబేట్స్ జరుగుతున్నాయి. అయితే దీని మీద అశ్విన్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అందరూ గిల్ ఒక్కడి పేరే చెప్తున్నారు, కానీ ఇంకా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది బుమ్రా ఇండియాకి టెస్ట్ కెప్టెన్ అయితే బాగుంటది, కానీ చాలా మంది బుమ్రాకి ఇంజురీస్ ఉన్నాయి, అందుకు ప్రెజర్ హ్యాండిల్ చేయడం కష్టం అవుతుందని అనుకుంటున్నారు. కానీ ప్యాట్ కమిన్స్ కూడా అలాగే ఉన్నప్పుడు కెప్టెన్సీ ఇచ్చారు, అతను తీసుకున్నాడు. ఇంకా జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా ఉన్నారు. జడేజా సిఎస్కే టీమ్ కి కెప్టెన్సీ కూడా చేశాడు, కానీ ఆ సీజన్ సిఎస్కే కి అనుకూలంగా వెళ్ళలేదు. అలాగని జడేజాని కెప్టెన్సీకి కన్సిడర్ చేయకపోతే అది కరెక్ట్ కాదు. కానీ ఫ్యూచర్ క్రికెట్ ని ఆలోచించుకొని కెప్టెన్ కావాలి అని అనుకుంటే గిల్ ని వైస్ కెప్టెన్ గా పెట్టి బుమ్రాకి గాని జడేజాకి గాని కొన్నాళ్ళు కెప్టెన్సీ ఇస్తే బాగుంటది. ఒకవేళ గిల్ నే కెప్టెన్ చేస్తే అతను చాలా రన్స్ స్కోర్ చేసి ఇండియాని మంచి పొజిషన్ కి తీసుకెళ్లాలని కోరుకుంటాను అని అశ్విన్ అన్నాడు. మరి మీకు ఎవరు కెప్టెన్ అవ్వాలని ఉందో కామెంట్ చేయండి.